నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి జన సైనికులకు ఇది పండుగ రోజు సుదీర్ఘ రాజకీయ పోరాటం తర్వాత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా నేడు అసెంబ్లీలో అడుగుపెట్టారు ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణం అటవీ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు డిప్యూటీ సీఎం హోదాను దక్కించుకున్నారు ఈ ఎన్నికలకు ముందు వరకు పవన్ ఒక ఫెయిల్యూర్ నాయకుడు కానీ ఇప్పుడు ప్రభంజనం సృష్టించిన నేత దేశం తన వైపు చూసుకునేలా అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న నాయకుడు అయితే ఈ విజయం అంత సులువుగా రాలేదు పవన్కు 2014లో జనసేన ఆవిర్భవించింది ప్రజారాజ్యం అనుభవాలను గుణపాఠాలుగా మలుచుకుని పవన్ జనసేనను స్థాపించారు తొలి ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీకి కేంద్రంలో బీజేపీకి మద్దతు తెలిపారు 2019 ఎన్నికల్లో వామపక్షాలతో పాటు బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేశారు కానీ ఒక్క రాజోలులో మాత్రమే రాపాక వరప్రసాద్ అనే జనసేన అభ్యర్థి గెలిచారు పవన్ పోటీ చేసిన భీమవరం గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓడిపోయారు అది మొదలు గత 5 సంవత్సరాలుగా ఎన్నెన్నో అవమానాలు పడ్డారు పవన్ 2 చోట్ల ఓడిపోయాడు జనసేన ఒక పార్టీయేనా ప్యాకేజీ స్టార్ అంటూ వైసీపీ నేతలు అడుగడుగున అవమానాలు చేశారు ఆయన వైవాహిక జీవితంపై కూడా మాట్లాడారు 2019 ఎన్నికల మాదిరిగానే పవన్ను ఓడిస్తామని శపథం చేశారు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని హెచ్చరించారు ఇక టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది 100% విజయం సాధించి పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందింది పీఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఏకంగా 70,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇష్టమైన 4 గ్రామీణాభివృద్ధి శాఖలను సొంతం చేసుకున్నారు డిప్యూటీ సీఎం హోదాను దక్కించుకుని విజయ గర్వంతో నేడు అసెంబ్లీలో అడుగుపెట్టారు ఈ సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది సంఖ్యలు తెంచుకుంటూ ఓ సింహం ముందుకు సాగుతున్న వీడియోను జత చేశారు నాగబాబు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమన్నారు కదా టచ్ చెయ్యండి అని సవాల్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది విపరీతంగా ట్రోల్ అవుతోంది ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి